2025వ సంవత్సరం జనవరి నెల, ఇంగ్లీష్ నెలలో మొదటి నెల, మకర రాశి, 10వ రాశి మకర రాశి. ఈ రాశి ఫలితాలు చెప్పుకుందాం. మకరశ్చాన్ మృగోనగ్రహ. మకర రాశికి ఏలినాటి శని జరిగింది. ఈ ఏలినాటి శని చివరి భాగం, 3 నెలల్లో ఏలినాటి శని 3వ భాగంలోకి శని రాబోతున్నాడు. మరి ఈ ఏలినాటి శని 3వ రాశికి వస్తే ఏలినాటి శని పూర్తిగా అయిపోయినట్లే. 7 సంవత్సరాలన్నర పూర్తిగా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు కూడా సుఖంగా ఉండాలి అంటే కష్టాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక చాలా ఇబ్బంది, కష్టం అనేది ప్రతి మానవుడికి వస్తుంది. ఎవరు భరాయించలేని కష్టం పడనివాడు అంటూ ఉండడు. ఏదో టైంలో తిండి లేకనో, మరి కుటుంబంలో సమస్య వల్లనో చాలా కష్టపడి బతకడమే కష్టమన్నంత పరిస్థితి వచ్చి మళ్ళీ బాగుపడతారు. అట్లా బాగుపడ్డప్పుడు ఏం చేయాలి? నీవు పూర్వం పడ్డ కష్టాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొని మనం ఏ రోజు తిండి లేకుండా ఉన్నామో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అది గుర్తుపెట్టుకున్నట్లయితేనే మనం బాగుంటాం. పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థంబుల్. పెట్టని దినమున కనకపు గట్టెక్కిన ఏమీ లేదు కదరా సుమతి అని ఉంది. ఇప్పుడు మన దగ్గర బంగారం ఉందండి, బంగారపు కొండ మీద కూర్చున్నాం. ఆ బంగారం ఏమన్నా కొనుక్కొని తింటామా? అరుగుతుందా? కాదండి. బంగారం కొనుక్కొని తిన్నాం అనుకో, కొంతసేపు అది గొంతుకు అడ్డం పడుతుంది. తాగడానికి నీళ్లు కావాలి, తినటానికి ఆహారం కావాలి. ఎన్ని చేసినా నీవు తినే ఆహారం, తాగే నీళ్లు, ఈ 2 తప్పితే వేరే ఏది కాదు. అయితే తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే వస్తుంది. ప్రతి జొన్నలు కానీ, కందులు కానీ, ఎన్ని ధాన్యాలన్నీ భూమిలో నుంచే వస్తున్నాయి. నీళ్ళు కూడా భూమిలో నుంచే వస్తున్నాయి. అట్లాగే మరి వచ్చే వాటిల్లో కొంత విషం కూడా భూమిలో నుంచే వస్తుంది. మరి అదేవిధంగా మరి ఆయిల్స్ కూడా భూమిలో నుంచే వస్తున్నాయి. ఏమండి, క్రూడ్ ఆయిల్ ఉంది, దాన్ని క్లీన్ చేస్తున్నారు, మరి బండ్లకు ఉపయోగిస్తున్నారు. బండ్లకు ఉపయోగించే ఆయిల్ మనం తాగితే బతకగలమా? అది భూమి నుంచి వస్తుందిగా. అదే భూమిలోంచి నీరు వస్తుంది, ఆ నీరు మనం తాగుతున్నాం. అయితే నదిలో నీరు తీయగా ఉంటుంది, సముద్రపు నీరు వెచ్చగా ఉంటున్నాం, ఉప్పగా ఉంటుంది. తీపి నీళ్ళు తాగుతాం కానీ ఉప్పు నీళ్ళు తాగలేము. కానీ ఉప్పు కావాలి. పంచపక్ష పరమాన్నాలు అన్నీ వండారండి, నోట్లో పెట్టుకుందామంటే నీటితో వండారు, ఉప్పు లేదు. బాగలేదంటావు. మరి కొంతమంది ఏం బాగలేదయ్యా, ఏం తక్కువైందో చెప్పలేరు. ఎక్కడో సముద్రంలో ఉండే అంత ఉప్పు దాంట్లో పడితేనే అది రుచి. అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా చెడులో మంచి మాత్రం ఖచ్చితంగా ఉంది. అట్లాగే వాళ్ళ సర్పం ఉంది, తేలు ఉంది, వాటి విషాన్ని మందులకు వాడుతున్నారు. సర్పం విషం కానీ, తేలు విషం కానీ విపరీతమైన ధర ఉన్నది. దానికోసం వాటిని పెంచి కూడా దాని విషాన్ని జాగ్రత్త చేస్తున్నారు. చెడు కూడా అంత మంచిగా ఉపయోగపడుతుంది. అయితే మంచిని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో తేలు కంటే, పాము కంటే మనం పనికిరాని వాళ్ళం అయిపోతున్నాం. కాబట్టి ఈ రాశికి, ఈ ధనస్సు రాశికి కూడా దగ్గరలో కష్టం రోజులు వస్తున్నాయి గోచారం రీత్యా. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. రాహు ఒక్కడు బాగున్నాడు, అట్లాగే కుజుడు ఒక్కడు బాగున్నాడు. రాహువు, కుజుడు, శుక్రుడు 3 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల కొంత మంచి జరుగుతుంది. నీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. మరి బంగారం కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, అట్లాగే భూములు కొనుక్కోవచ్చు. భూమి తినం, మరి బంగారం తినం, డబ్బులు అంతకంటే తినం. తినేది ఆహారం. ఈ ఆహారం తినాలంటే ఇంటికి రావాలి. ఇంటికి వస్తే భార్య వండి పెడితేనే మనకు అన్నం. ఏమైనా డబ్బులు ఉన్నాయి, హోటల్లో తింటాము. హోటల్లో తినాలి అంటే కూడా హోటల్లో పదార్థాలు
పనికిరాని ఆయిల్స్ వాడుతున్నారు. దానివల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. 4 రోజులు హోటల్లో తిన్నవాడు 5 రోజులు అమ్మో ఈ హోటల్లో తింటే పడటం లేదు, ఇంటికి పోవాల్సిందే అనుకుంటాడు. కాబట్టి శరీరంలో అన్ని భాగాలు ఎట్లాగో చెయ్యుందండి 5 వేలు ఉన్నాయి. ఈ బొట్టన వేలు ఒకటి ఉందండి. ఈ వేలుకి కట్టు గట్టిగా కట్టేద్దాం, వేలు వంగకుండా. ఈ 4 వేలతో చెంబు పట్టుకుందామా? పట్టుకోలేము. ఈ 5 వేలు సహకరించకపోతే మనం ఏ పని కూడా చేయలేము. అట్లాగే మంచి కావాలంటే కుటుంబం కావాలి. కుటుంబం కావాలంటే తల్లి తండ్రి భార్య పిల్లలు అందరూ మంచిగా బతకాలి. అదే కాదండి, మన పక్క వాళ్ళతో కూడా మంచిగా జీవించాలి. అదే కాదండి, విద్య రానివాడు విద్య వచ్చిన వాడి దగ్గర వాడు చెప్పింది వినాలి. అట్లాగే మన హిందూ మతం అనాది మతం. ఈ మతంలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అంటే ఎవరికి కూడా అపకారం చేసేటువంటి లక్షణం ఈ మతంలో ఎక్కడా చెప్పలే. ఏ మతం మీద ద్వేషం ఈ మతంలో చెప్పలే. ఏ జీవరాశి మీద ద్వేషం చెప్పలే. ఈ మతం ఎట్లాంటిదంటే చెట్టును పూజిస్తుంది, పుట్టని పూజిస్తుంది, పావుని పూజిస్తుంది, ప్రతి జీవరాశిని పూజిస్తుంది, నోరు లేని జీవరాశుల్ని పెంచుతుంది. మరి ఇంట్లో భార్య పిల్లల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి అన్ని రకాలు చేస్తే ఒక్క కుక్కకి 3 రోజులు అన్నం పెట్టావంటే ఆ కుక్క నీ ఇల్లు వదిలిపెట్టిపోదు. ఆ కుక్కని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అట్లా నేర్చుకోవాలి అనుకుంటే మనం పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. ఎందుకంటే అనుభవం అనేది చాలా విశేషమైంది. ఇప్పుడు నా వయస్సు 82 సంవత్సరాల వయస్సు. వాళ్ళు ఏం చెబుతున్నాను, ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, కష్టపడి బతకాలి. కాదండి మనకు లేదు, వాడు ఆకలి అవుతుంది అంటే ఎవడైనా అన్నం పెడతాడు. కానీ అన్యాక్రాంతంగా సంపాదించడం, ఎవరిని బాధ పెట్టడం చేయకూడదు. అయితే ఆగామి సంచిత ప్రారంధాలు 3 ఉన్నాయి. పూర్వజన్మలో మనం ఎవరికో పుట్టాం. ఇప్పుడు వాళ్ళకి మంచి చేసో చెడు చేసో వాళ్ళకి పుట్టాం. వాళ్ళకి చెడు చేసుంటే వాళ్ళు మనకు చెడు చేస్తారు. లేకపోతే మనం వాళ్ళు మనకు చెడు చేసుంటే మనం వాళ్ళకి చెడు చేస్తాము. అట్లాగే పూర్వజన్మలో నువ్వు చేసిన పాపం, నిన్ను కన్నవాడు చేసిన పాపం, ఈ జన్మలో నువ్వు చేసిన పాపం, ఇదంతా కూడా నీ అనుభవించాలనుకోవాలి. కానీ ఎవడో చేశాడు అనుకోవడం చాలా తప్పు. అట్లా కాకుండా జాగ్రత్తగా జీవించాలి. అంటే ఈ 9 గ్రహాలని కూడా ఏ గ్రహం తక్కువైనా ఆ గ్రహానికి తగినటువంటి దోషం పోవటానికి అవలంబించాలి. ఇందాక కూడా చెప్పాను నేను, మనిషికి 9 రంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు కళ్ళల్లోంచి పోతే కళ్ళు తెచ్చుకొని ఉంటాడు, చెవుల్లోంచి ప్రాణం పోతే అర్థం కాదు, నోట్లోంచి ప్రాణం పోతే నోరు తెచ్చుకొని ఉంటాడు. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని కాపాడుకోవాలి అంటే అందరితో మంచిగా ఉండాలి. మరి చలి వచ్చినా బాధే, ఎండ ఎక్కువైనా వేడి ఎక్కువైనా బాధే, తగిన నీళ్లు లేకపోయినా బాధే, తగిన ఆహారం లేకపోయినా బాధే. కాబట్టి మనం తింటూ ఒకళ్ళకి పెట్టడం, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాక అన్నిటికంటే ముందు నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకాన్ని ఏ నెల కా నెల చూపించుకొని ముందుకు వెళ్ళండి. మీకు ఎటువంటి నష్టము కష్టము రాదు. ఈ రాశి వాళ్ళకి పూర్వం ఎప్పుడో ఎగ్గొడతాడు అనుకున్న డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మరి పొలం అటువంటిది కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇన్ని రావాలంటే చాలా కష్టం. జీవితంలో ఇల్లు కొంటామన్నా, జీవితంలో పొలం కొంటామన్నా చాలా కష్టమైన విషయం. జీవితం మొత్తంలో ఇల్లు కానీ పొలం కానీ కొనుక్కోకుండా అద్దె ఇంట్లోనే బతుకుతూ, మరి కావాల్సిన ధాన్యం పండించుకుంటాను లేక కొనుక్కొని తిని బతుకుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటిది అందరికీ దక్కుతుందా? దక్కరు. మరి ఈ రాశి వాళ్ళకి ఇల్లు కానీ పొలం కానీ కొనుక్కోవటానికి మంచి టైము, మంచి సమయం. వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి కూడా మంచి సమయం.
మరి వయస్సు ముదిరిపోయి వివాహం కాకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి మంచి టైంలో వివాహం చేసుకోవాలి. అటువంటి టైంలో ఏ పిల్ల నచ్చగా ఇంకా బాగుండేది, ఇంకా మంచి అమ్మాయిని చూద్దాం, ఇంకా మంచి అమ్మాయిని చూద్దాం, చెడు టైం వచ్చిందాకా అట్లా చేసుకొని ఏళ్ళు బారైపోయి వివాహం కాక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కుటుంబంతో కలహం పెట్టుకొని కుటుంబం నుంచి విడబడి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోక నష్టపడి తర్వాత బతకలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీ జాతక రీత్యా చెడు టైంలోనే మీకు ఈ పరిస్థితి వస్తుంది. కోటీశ్వరులు అడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పటి రాజాదిరాజులు కూడా మన రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు ఇవాళ ఆటో నడుపుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమిటయా అంటే నీ అజాగ్రత్తే నీకు కారణం అవుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రతి నెల మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రిక ద్వారా కానీ చూపించుకోండి. దానికి తగిన ఫీజు ఇచ్చి మీ జాతకం చెప్పించుకోండి. మీకు ఎట్లా మంచి జరుగుతుందో, మీరు ఎట్లా బాగుపడగలుగుతారో దాన్ని వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇన్ని రకాలుగా చెప్పేది ఎందుకంటే మరి మంచి టైమును పోగొట్టుకోకూడదు, చెడు టైమును దూరం చేసుకోవాలి. ఈ రెండు కావాలంటే జాతకం కావాలి. కాబట్టి అందరూ బాగుండటం కోసమే ఇంత చెప్పేది. స్వస్తి.